अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। Beloved God, help us all to love you more and more, and more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణీయత జీవన శైలిలో జీవించున్నట్లుగా మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా జై జై. తండ్రి బాబా జై బాబా. సరే, అయితే అందరికి ప్రేమపూర్వక జై బాబాలు. ఈరోజు ప్రభు ఆయనతో సహజీవనాన్ని సాగించేటటువంటి మహత్ భాగ్యం కలిగించారు. అందుచేత ఆ సనాతనులకి, ఆ సొలమల చరిత్రకి మనందరి తరపున, ప్రపంచ భక్త కోటి తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలని సమర్పించుకుంటూ, దీనిలో భాగంగా మనం ప్రభు చరిత్రం 11వ భాగం మనం చదువుకుంటూ ఉన్నాం. ఆ క్రమంలో 4838వ పేజీలో మరోసారి చెబుతున్నాను అన్న పేర చదువుకొని మనం ఆపుకున్నాం. ఇప్పుడు బాబా కోసం మీరు 100 సెంటర్లు పెట్టుకోవచ్చు అన్నటువంటి ఆ పేర శ్రీనివాస్ చదువుతారు. కొంచెం మీరు సావధానంగా ఆకలింపు చేసుకోండి. మీరు 100 సెంటర్లు పెట్టుకోవచ్చు, కానీ దేనితోనూ నాకు ఎటువంటి సంబంధం ఉండదు. సెంటర్లతో వ్యవహారం మీరే చూసుకోవాలి. ఆ సెంటర్ల బాధల బందీ మీదే కానీ నాది కాదు. కానీ ఎవరైతే నా కోసం నిజంగా పనిచేయాలనుకుంటారో వాళ్ళు బాబా ప్రేమతో తమ జీవితాన్ని గడపాలన్న విషయం మాత్రం మనసులో పెట్టుకోండి. అంటే దీని అర్థం, నీవు బాబాను ఎంత గాఢంగా ప్రేమిస్తున్నావో ప్రజలకు చూపించు. అప్పుడు నీ చుట్టూ బాబా ప్రేమికులే ఉంటారు. జై బాబా. చూసారా, ఆ ముందు పేరకి అందులో ఉన్నటువంటి స్థాయి ఇంకా పెరిగిపోయింది. ఎలా పెరిగింది? బాబా కోసం మీరు 100 సెంటర్లు పెట్టుకోవచ్చు, కానీ దేనితోనూ నాకు ఎటువంటి సంబంధము ఉండదు. ఒకసారి మానవ రూపంలో ఉన్నటువంటి అవతార పురుషుడు లేదా భగవంతుడు ఒక డిక్లరేషన్ చేస్తే దానికి మరి మార్పు ఉండదు. కాబట్టి 100 సెంటర్లు కాదు, 1000 సెంటర్లు పెట్టుకున్న ఆయనకి దేనితోనూ సంబంధం ఉండదు. మరి బాబాకి సంబంధం ఉండనటువంటి ఆ సెంటర్లో మనం ఏం పొందుతాం ఒకసారి ఆలోచించండి. వ్యవహారం మీరే చూసుకోవాలి, మాకు సంబంధం లేదు. అది కూడా కంటిన్యూ అవుతుంది చూడండి, నాకు సంబంధం లేదన్నమాట. వ్యవహారం మీరే చూసుకోవాలి. ఆ సెంటర్ల బాదరాబందీ మీదే కానీ నాది కాదు. బాదరాబందీ అంటే ఆ సెంటర్ని స్థాపించిన తర్వాత కార్యకర్తలు ఎన్నుకోవడం, నడుపుకోవడం ఇదంతా మీదే, నాకు సంబంధం లేదు. అసలు సెంటర్తోనే నాకు సంబంధం లేకపోతే అందులో వ్యవహారంతో నాకు ఎందుకు సంబంధం ఉంటుంది? ఇటుతోనే సంబంధం లేని చోటు యజమాని ఇటు నుంచి వెళ్ళిపోతాడు, దూరంగా ఉంటాడు. కానీ ఇటుతో మరి సంబంధం పెట్టుకోడు. ఇది కూడా అంతే. ఆయన ఇల్లు, ఇది ప్రపంచం. విశ్వం ఆయన గృహం, ఆయన స్వగృహం, ఆయన ప్రేమ గృహం. అందులో ఆ విశ్వంలో అందరితో పాటు మనం ఆయనతో ఉండడం,
ఒకటి. రెండవది, మనం వేరేగా ఉండాలనుకో సెంటర్లు కట్టుకుంటే వేరేగా ఉండొచ్చు, వేరేగా ఉంటే వేరేగా చూడబడతాం. అందుకే బాబా సెంటర్లన్నీ కూడా మిగతా భక్తుల చేత వేరేగా చూడబడుతున్నాయి. సత్యసాయి బాబా సెంటర్లు మిగతా వాటితో కలుస్తున్నాయి, కానీ మెహర్ బాబా సెంటర్ దేంతో కూడా కలవదు, కలవలేదు, కలవబోదు, నాకు సంబంధం లేదని బాబా అన్నారు. కాబట్టి అందుచేత జాగ్రత్తగా వినండి. ఇదేదో సెంటర్ల మీద వ్యక్తిగతంగా ఈ పనిముట్టికి ఏమైనా ఉందేమో అని మీరు అపోహపడద్దు. నిన్న మొన్నటి వరకు సెంటర్లో ఉన్నవాడినే, తిరిగిన వాడినే, అన్ని సెంటర్లటువంటి కార్యక్రమాలు నిర్వహించిన వాడినే. కానీ ఈ పనిముట్టి ఇప్పుడు ఇది చదివిన తర్వాతే మారింది. అందుచేత మరొకసారి ఆ మాట వినండి. బాబా కోసం మీరు 100 సెంటర్లు పెట్టుకోవచ్చు, కానీ దేనితోనూ నాకు ఎటువంటి సంబంధం ఉండదు. సెంటర్లతో వ్యవహారం మీరే చూసుకోవాలి. ఆ సెంటర్లు బాధరాబంది మీదే, కానీ నాది కాదు, స్పష్టం చేశాడు ఆయన. ఇక మనకైతే సెంటర్లోనే మనకు అందరూ పోరాడాలి, సెంటర్లోనే మనకు తోట ప్రావీణ్యం తెలియాలి, సెంటర్లోనే మనకు ప్రాధాన్యత రావాలి. ఇదే అనుకున్నాక బాబా దగ్గర కాదు. జాగ్రత్తగా ఆలోచించండి. ఆయనతో సంబంధం లేని సెంటర్లో కానీ, ఆ సెంటర్ వ్యవహారాలతో కానీ, అందులో జరుగుతున్న వాటితో కానీ మనం సంబంధం పెట్టుకుంటే మనతో బాబా సంబంధం పెట్టుకుంటాడా? పెట్టుకోడు. ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోడు. దానికి ఆయన ఏమంటున్నాడు చూడండి. ఎవరైతే నా కోసం నిజంగా పనిచేయాలనుకుంటున్నారో, నా కోసం నిజంగా పనిచేయాలనుకుంటున్నారో వాళ్ళు బాబా ప్రేమతో తమ జీవితాన్ని గడపాలన్న విషయం మాత్రం మనసులో పెట్టుకోండి. అంటే దీని అర్థం తమ జీవితాన్ని గడపాలన్న విషయం మాత్రం పెట్టుకో. అంటే దీని అర్థం నీవు బాబాను ఎంత గాఢంగా ప్రేమిస్తున్నావో ప్రజలకు చూపించు, అప్పుడు నీ చుట్టూ బాబా ప్రేమికులే ఉంటారు. మనకి పాయింట్ బ్లాంక్ గా బాబా ఏం చెప్తున్నారు చూడండి. మొదటి 4 నెలల్లో ఆయనకి సంబంధం లేదు, కంట్రోల్తో బాబా సంబంధం లేదు. అంతకాదు నీ పెట్టుకున్నా దాని వ్యవహారాన్ని ఆ పెట్టుకున్న వాళ్ళవే, బాధరాబంది పెట్టుకునే వాళ్ళవే. కానీ ఎవరైతే బాబా కోసం పనిచేయాలనుకుంటారో వాళ్ళకి బాబా చెప్పింది ఏమిటంటే ప్రేమతో తమ జీవితాలు గడపాలన్న విషయం మాత్రం మనసులో పెట్టుకోండి. ప్రేమతో గడుపుతున్నావా లేదా? ఆ ప్రేమ సెంటర్లో మాత్రమే చూపిస్తున్నామా, బయట కూడా చూపిస్తున్నావా లేదా? కలుసుకున్నప్పుడు బాబాతో ప్రేమగా బాబా విషయాలు ప్రేమగా మాట్లాడుకుంటున్నామా లేదా? అసలు మాట్లాడుకోవడం ఉంటుందా, కేవలం పాడుకోవడమే ఉంటుందా? ఇవన్నీ మనం ప్రశ్నించుకోవాలి. ఇదందుకే ఆన్సర్లు మనకి చాలా నెగటివ్ గా వస్తాయి. అందుచేత బాబా అంటున్నారు మనసులో పెట్టుకోండి, ఇవన్నీ పెట్టుకొని తమ జీవితాన్ని బాబా ప్రేమతో నింపుకొని నా కోసం నిజంగా ఎవరైతే పనిచేయాలనుకుంటున్నారో, అంటే దీనందు నీవు బాబా ఎంత గాఢంగా ప్రేమిస్తున్నావో ప్రజలకు చూపించు. ఎలా చూపిస్తావు? నగర సంకీర్తనలోనా, పెద్ద ఊళ్ళకి పూజ చేసినప్పుడా? ఎలా చూపిస్తావు చెప్పండి? మనం బాబా తెలుస్తున్నట్టు. ఉదాహరణకి మా ఇంటికి ఒక సత్యసాయి బాబాలో వచ్చాడు. అంటే పనిముట్టు సత్యసాయి బాబాలో చాలా మంది వచ్చారు నన్ను పిలవడానికి. కానీ వచ్చిన వాళ్ళంతా నా రూమ్ చూడగానే అక్కడ ఉన్న వాతావరణానికి ఒక్కసారి హత్తుకుపోతున్నారు. ఎందువల్ల? అందులోనే ఉంటాను నేను. ఏ టైంలో వచ్చినా అందులోనే ఉంటాను, బయటికి రాను. ఎవరైనా వస్తే బాబా ప్రేమికులు అప్పుడు మాత్రం జై బాబా అని బయటికి రావడం, వాళ్ళతో ఉండడం చేస్తాను. లేదు నాకు చికాకు అనిపిస్తే ఒక గడి శారబడ్డం కానీ, లేకపోతే ఒక గడి పట్టించుకో లేకపోతే పట్టించుకెళ్ళడం కానీ చేస్తానంటే. ఇంతకుమించి ఏళ్ళు కదన్నాం. అందుకని ఏమిటి? బాబాను ప్రేమించేవాడు బాబా ప్రేమలో రోజు కట్టే రోజు ఎక్కువ ప్రేమను ఆయనకి అందించి ఆ ప్రేమలో తనకేమైతే ఉండకూడదని ఉన్నావన్నీ పోగొట్టుకొని వాళ్ళు ఎలాగా ప్రేమతో జీవితం గడపాలి బాబా కోసం గడిపి అది ప్రజలకు తెలిసేట్టు చేయాల. ఆ ప్రేమ ఎలాగా? ఎవరు వచ్చినా నువ్వు ప్రేమించాలా. ఒక ఇతర భక్తులు వస్తారు, వాళ్ళు ఇంటికి వస్తారు, నువ్వు బాబా గురించి మాత్రమే చెప్పగలవు, ఇంకేం చెప్పలేవు. ఏ జరిగినా చెప్పలేవు. మాకు ఎంత పర్లేదండి, మాకు బాబా ప్రేమ చాలండి అనుకుంటారు. ఏంటి బాబా ప్రేమ చాలు? మనకి ఏం ప్రేమిస్తున్నాం బాబాని?
ఎన్ని గంటలు రోజులు బాబా నామం చేస్తున్నాం, ఎంత ఆయన కోసం తప్పించిపోతున్నాం, ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోండి. అందుకే బాబా నీవు బాబాను ఎంతగా ప్రేమిస్తున్నావో ప్రజలకు చూపించు, అప్పుడు నీ చుట్టూ బాబా ప్రేమికులే ఉంటారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నిన్ను చూస్తే వాళ్ళు బాబాను చూసినట్టుగా ఫీల్ అవ్వాలి. కొంతమంది ఎప్పుడు బాబా 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 అంటుంటే వాడికి ఏమంటారు మామూలుగా అందరూ ప్రజలు, ఆయనకు బాబా అండి అంటారు. కానీ బాబాకంటే బాబా అయిపోతుంది ఏమిటి? బాబాకి చాలా అర్థాలు ఉన్నాయి. అందుచేత ఏమిటి, ఈ పేర మీరు 10 సార్లు 20 సార్లు 30 సార్లు చదువుకోండి. నీ కర్తవ్యం ఏమిటి? ఏమిటి చెప్పాడైనా? ప్రజలకి మనం బాబాను ప్రేమిస్తున్నట్లు చూపించాలి. ఎలా చూపిస్తాం? దేవుడి భక్తులుగా తెలమని అవడం కోసం దేవాలయాలకు వెళ్తున్నాం, బాబా భక్తులుగా తెలమని అవడం కోసం బాబా సెంటర్కి వెళ్తున్నాం. కానీ ఆ సెంటర్తో దానికి సంబంధం లేదు. ప్రయోజనం వెళ్తే మనుషుల కోసం వెళ్తున్నాం, మనుషుల చేత గుర్తింపబడ్డానికి, మనుషులతో కలిసి గడపడానికి, మనుషులతో ప్రేమ పంచుకోవడానికి, మనుషుల మధ్య మనుషుల్లో తిరుగుతున్నాం. అక్కడే చెప్తే చేయడం, ఏది ఏమంటే అది తినడం, ఆ రంగాన్ని వెంటనే మర్చిపోవడం. మరి గ్యాప్ వచ్చుకోమళ్ళీ 1969 బాబా రాజీ డ్రాప్ చేయడం గురించి ఈ రోజు వరకు జరిగినటువంటి అన్ని కార్యక్రమాల్లో ఎంతో మంది బాబా విషయాలు చెప్పారు. ఎవరిమైనా దాచుకున్నావా? ఏదైనా మన గుండెలో ఉందో అది చుట్టమైందా? తర్వాత మందరం నుంచి ఎండలవాటు ఏంటంటే అక్కడే ఉన్నది అక్కడే వదిలేస్తాం, ఇది వరకు మోసుకున్నాం, బయటకు వస్తే మర్చిపోతాం. ఇంకా బాబా తెలుస్తున్నట్టండి. అంటే కొన్ని ఉదాహరణలు మీరు చెప్తే ఆశ్చర్యం వేస్తుంది. అంటే మీకు ఎందుకు చెప్తున్నారంటే బాబా ప్రజలకు చూపించు నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టు అని అన్నారు కదా. దానికి ఒక ఉదాహరణ చెప్తాను. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పుట్టపర్తికి గుండె చెకింగ్ కోసం వెళ్ళడం జరిగింది. అనుకోకుండా 28 రోజులు ఇచ్చారు వాళ్ళు అక్కడ. నేను వెళ్ళినప్పుడు గణేష్ చరిత్ర వచ్చింది. బ్రహ్మాండంగా హాస్పిటల్ అంతా కూడా వాళ్ళు డెకరేట్ చేశారు. ఆయన్ని ఆహ్వానించారు. నాకు బయట ఒక రూమ్ తీసుకున్నాను. అక్కడ ఆ రూమ్ లో నేను ఉంటున్నాను. ఫ్రెండ్స్ నా మీద ప్రేమ ఉన్న వాళ్ళు మధ్య మధ్య దగ్గర ఆ దగ్గర దిండి కదా అనక దాన్ని ఏమంటారు, దాన్ని జ్ఞాపకం ఉంటుంది, ధర్మవరం నుంచి అప్పుడప్పుడు కారు వేసుకున్నాం. ఇంకోలాగా వచ్చేవారు, కలుసుకునేవారు 28 రోజుల్లో. అయితే ఇక్కడ ఈ గదిలో ఒక బాబా ఫోటో పెట్టుకొని అక్కడ ప్రేయర్ చేసుకుంటూ, బాబా పాటలు పాడుకుంటూ, బాబాతో ఉంటూ, ఎవరైనా వస్తే వాళ్ళతో మాట్లాడుతూ ప్రేమగా వాళ్ళకి బాబా గురించి చెప్తూ, బాబా ప్రేమను పంచుతూ, వాళ్ళు ఆనందపరిచేస్తూ, నేను ఆనందపడుతూ ఆ పూర్తిలో ఉండేవాడిని. అలా ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో ఈ గణేష్ పండుగ వస్తే వినాయక చవితి వాళ్ళు డెకరేట్ చేసి వాళ్ళు ఏం చేశారంటే ఆ డెకరేషన్ టైంలో నాకేమో ఆ రోజే మధ్యాహ్నం 4 గంటలకి చెకింగ్ సేవ పెట్టారు వాళ్ళు. ఆ చెకింగ్ చేసినప్పుడు నేను ఒక ఫోటో తీసుకెళ్ళి బాబా ఫోటో నా తలగడ దగ్గర పెట్టుకొని ఉంచితే ఆ డాక్టర్స్ గబగబా వచ్చి ఇవన్నీ ఇక్కడ పెడతారంటే అండి. ఇవన్నీ కాదండి, ఎవడి ఊరేగిపోతే మీరు ఇక్కడ చేస్తున్నారో ఆయనే ఈయన అన్నాను. ఎవరు? విఘ్నేశ్వరుడా ఈయన అని ఒక డాక్టర్. ఈ గణపతి విఘ్నేశ్వరుడు. శివరాత్రి నాడు ఏ శివుడిని అయితే మనం ఆరాధిస్తామో ఆయన బిడ్డ, ఆయనే ఈ మహర్ బాబా అన్న. అంటే ఆయన పేరు మర్చిపోతామ్మా, ఏదో నన్ను 2 డాక్టర్ వాళ్ళు నాతో వాదించారు చాలాసేపు. మనిషిలో దేవుడు అవుతాడని. మరి మీరు ఇక్కడ చేస్తున్న పని ఏమిటి అన్నాను. మీరు చేస్తున్న పని ఏమిటి? అందుచేత నన్ను క్రాస్ చేసేది ప్లీజ్. నేను మీరు ఎలాగైతే ఇక్కడ ఉన్న మనిషిని మీరు పూజ చేస్తున్నారు, నేను నా గుండెల్లో ఉన్న వాడిని పూజ చేసుకుంటున్నాను. ఆయన నా గుండెల్లో ఉన్నాడు. ఇక ఆయన చూడాలి, నేను చూడవలసిన అవసరం లేదు. కళ్ళు మూసుకుంటూ కనబడతాడు నా స్వామి అని
ఒక్క 5 minutes ఆయనతో మాట్లాడాను శిష్యులకి ఆధ్యాత్మికత గురించి. వాళ్ళు డాక్టర్స్ తీసుకెళ్ళిపోయి నాకు ఎంత ప్రేమగా చూశారంటే అంత ప్రేమగా చూశారు. కేవలం ఏం జరగలే, ఒక పాట పాడలేదు, ఒక పెద్ద పెద్ద విషయం చెప్పలేదు, సింపుల్ గా అన్న మాటలకి చాలా అట్రాక్ట్ అయ్యారు వాళ్ళు. అంటే బాబా నువ్వు ప్రేమిస్తే నీ నోటి నుంచి అటువంటి అద్భుతమైన ఆణిముత్యాలు వస్తాయి. ఆ ఆణిముత్యాలతో నీ ఆనందపరుస్తాయి. తద్వారా వాళ్ళ చేత ప్రేమించబడతాం మనం. ఆణిముత్యాలు చెప్పిన వాళ్ళు వేరేగా ఉంటారు స్పీకర్స్ మన దృష్టిలో కాదు. ఆణిముత్యాలు నీ నోటి నుంచే రావాలి. ఎందుకంటే నీ హృదయంలో ఉన్నాడు ఆయన. హరి మహావిష్ణువు హేర్ బాబా నీ నోటి నుంచి ఎందుకు రాకూడదు? నువ్వు ప్రయత్నిస్తే సేవకి. మనందరం ఎలా తయారంటే పాడిన వాడు పాడడానికి, మాట్లాడిన వాడిని మాట్లాడడానికి, గెంతిన వాడు గెంతడానికి, తిరిగిన వాడు తిరగడానికి, డెకరేషన్ చేసిన దానికి డెకరేషన్, ఇలాగే ఫిక్స్ అప్ అయిపోయాం మనం. కానీ ప్రేమకి ఫిక్స్ అవ్వడం అవ్వలేదు ఇంతవరకు. మనం ఎవరు ప్రేమకి ఫిక్స్ కాలేదు. ఖచ్చితంగా చెప్తున్న విషయం, ప్రేమకే ఫిక్స్ అయితే ఇంకా కష్టాలు ఎక్కువ పడాలి. ఇప్పుడున్న కష్టాలకి మరింత ఎక్కువ పడవలసి ఉంటుంది. ఫార్చునేట్ ఆర్ దోస్ whose fortune is tested with misfortunes అంటాడు బాబా. నిజమైన అదృష్టవంతులు ఎవరైతే, ఎవరి అదృష్టం దురదృష్టాల చేత అది పరీక్షింపబడతారో వాళ్ళే నిజమైన అదృష్టవంతులు. ఎక్కడ మనం దురదృష్టాలతో పరీక్షింపబడుతున్నాం? లేదే అందరం హాయిగా వేళకి పెడుతున్నాం, వేళకి పడుకుంటున్నాం, వేళకి వేస్తున్నాం, వేళకి అన్ని చేసుకున్నాం, హాయిగా ఉంటున్నాం, ఏసీ రూముల్లో ఉంటున్నాము. ఎక్కడ సౌఖ్యాన్ని తీసాం, ఎక్కడ బాధను విడిచిపెట్టేశాము. పాండురంగన కోసం షాకు లాంటి వాళ్ళంతా కూడా కేవలం పదవిపురం వెళ్ళి రాలేదు, నానా కష్టాలు పడ్డారు ఆడా మగా కూడా. ఈ పాలిస్టెడ్ లైఫ్ ఎవరికైతే బాగా అతుక్కుపోయిందో వాళ్ళు మాత్రం కష్టాలు పడడానికి ఇష్టపడరు. ఒకవేళ కష్టపడమన్నా పడరు. అంతెందుకు ఒక్క మాట మీరు చెప్తే చాలాసార్లు ఈ మాట చెప్పాను నేను. మనం ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ మన తిండి మనం తింటాము, మన త్వరగా గూడు మనం వెతుక్కుంటాము, దానికి పేమెంట్ చేసుకుంటాము, అన్ని చేస్తాము. హైదరాబాద్ లో కూడా అలాగే చేస్తున్నాం కదా. మన తిండి మనం కొనుక్కుంటున్నాం, మన గూడు మనం వెతుక్కుంటున్నాం, బాగానే ఉంది కదా. కానీ నువ్వు దేనికి వెళ్తున్నావు హైదరాబాద్? నేను సజీవంగా నా తరక అక్కడ నేను ఏదైతే కట్టుకున్నానో దాన్ని నేను సమాధానంగా నన్ను ఆయన నివాస గృహం, ఆయన ఆశ్రమం, ఆయన విల్లా, ఆయన ప్యాలెస్, అది సవాళ్ళు అనకూడదు దాన్ని. అందులో నేను సజీవంగా ఉంటుంటే సమాధానం కంటే మనం ఎక్కడికంటే వెళ్తున్నానంటే మెహబాబా సమాధి చూడడానికి అన్నీ అనుకోవడం తప్పది. మెహబాబాని దర్శనం కోసం వస్తున్నాం అలా, అది రైట్. అలాగప్పుడే మనకి ఆయనతో నిరంతరం మనకు కాంటాక్ట్ ఉంటేనే ఇవన్నీ అర్థం అవుతాయి. ఏదో ఆయన ఉదయం ఒకసారి సాయంకాలం ఒకసారి కాంటాక్ట్ పెట్టుకుంటే అంతే వస్తుంది. వికాసంలో ఎన్ని పాలేస్తే టీ చిక్కగా వస్తుంది. ఇప్పుడు చెంచాడు పాలేస్తే టీ చిక్కలాగా వస్తుంది. నీ హృదయం ఎలా పవిత్రం అవుతుంది, నీ హృదయం ఎలా పుణ్యక్షేత్రం అవుతుంది, అందులో ఉన్నటువంటి వాడు ఎలా మేలుకుంటాడు, ఎలా నిన్ను కరుణిస్తాడు ఒకసారి ఆలోచించుకోండి. సో ఈ పేరాలో స్పష్టంగా నేను సెంట్రల్కి నాకు సంబంధం లేదు, సెంట్రల్ సంబంధించినవన్నీ మీకు సంబంధించినవే, ఆ బాధరాబాద్ని అంతా మీరే పడండి, నాకు ఎటువంటి సంబంధం ఉండదు. ఎవరైతే నా కోసం పనిచేస్తారో వాళ్ళు మాత్రం ఒకటి వరుసలో పెట్టుకోండి. అంటే ఏమిటి? తమ జీవితాన్ని కేవలం బాబా ప్రేమతో గడపాలి. బాబా ప్రేమతో గడపన్నాడు. మనం బాబా ప్రేమలో ఉంటూ పంచుకున్న ప్రేమ కాదది, మనంతా కలుషితమైన ప్రేమ. అందులో ప్యూరిటీ ఉండదు, సెక్యూరిటీ ఉండదు. ఆ ప్రేమ కాదు, బాబాతో మీరు పంచుకున్న ప్రేమ. అంటే రోజు బాబాతో నువ్వు కలుస్తున్నావు, తెల్లవారితో కలుస్తున్నావు. ఈ సహజీవనం కూడా నీకు అదే ఉద్దేశం, ఆయనతో ఎక్కువసేపు గడపడానికి. సో అలా గడుపుతున్నాం. ఈ గడిపినప్పుడు ఏం చేయాలి మనం? వాళ్ళు ప్రేమతో తన జీవితాన్ని గడపాలన్న విషయం గుర్తుంచుకోవాలి. రెండోది, బాబాను ఎంత గాఢంగా ప్రేమిస్తున్నారో ప్రజలకు చూపించు. ప్రజలకి అంతే మన ప్రజల్ని ఏదో ప్రోగ్రామ్స్ ఇప్పుడు ఆహ్వానిస్తాం, కార్డులు గట్లా ఇస్తాం. అది ఏమిటి? చందాల కోసం.
గణేష్ పూజలో కూడా చందాలు చూసేస్తారు. ఇంకా గణేష్ చవితి ఇంకా ఒక 20 రోజుల ముందు 2 నెలల ముందరగా అక్కడ నుంచి చందాలు మొదలెడతారు. అంటే వాట్ ఇస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఆల్ ది అదర్ డివోషన్స్ అండ్ అవర్ డివోషన్? ఏమి తేడా లేదు. ఈ తేడా చదివిస్తే ఎలా ఉంటాయంటే మామూలుగా ఉంటాయి. ఇలాగే విపులీకరించుకుంటే మాత్రం మనం చాలా బాధపడిపోతాం. కరెక్ట్ నానా? నాకు డబ్బుతో నెక్స్ట్ ప్రేమ. నాకు డబ్బుతో సంబంధం లేని ప్రేమ కావాలి. నేను అద్భుతాలు చేయనప్పటికీ ఎవరైనా తమ హృదయపు లోతుల్లోంచి ఏమి కోరినా అది నేను ఇస్తాను. గుర్తు పెట్టుకోండి, నేను బాబానే అయితే నేనేదైనా చేయగలను. హృదయపూర్వకంగా అడిగినప్పుడు మాత్రమే మీరు దానిని నా నుండి పొందుతారు. కానీ ఈ విషయం కూడా చెబుతున్నాను, ఎవరైతే నా ప్రేమను మాత్రమే కావాలని కోరుకుంటారో వారే నేను మెచ్చిన వారు అవుతారు. నా మౌనం విరమణ సమయం ఆసన్నమవుతోంది. అప్పుడు చాలా తక్కువ వ్యవధిలోనే అన్నీ జరుగుతాయి. నా అవమానం, నా వైభవం, నా ప్రకటీకరణ, నా శరీర త్యాగం అన్నీ జరుగుతాయి. అన్నీ తొందరలోనే, అనగా చాలా తక్కువ సమయంలోనే జరుగుతాయి. అందువల్ల ఈ క్షణం నుండి నన్ను ఇంకా ఇంకా అధికంగా ప్రేమించండి. చూసారా? ఒక పేర నుంచి ఒక పేర మన గుండెల్లో గుచ్చుకుంటుంది. గుండెల్లో గుణపాదిస్తున్నాడు ఆయన. నాకు డబ్బుతో సంబంధం లేని ప్రేమ కావాలి. డబ్బుతో సంబంధం లేని ప్రేమ కావాలి. ప్రతి సెంటర్లో డబ్బు గోలే. చిన్న కార్యక్రమానికి డబ్బు కావాలా, పెద్ద కార్యక్రమానికి డబ్బు కావాలా. చిన్న కార్యక్రమాలకి విందులు కావాలా, పెద్ద కార్యక్రమాలకి విందులు కావాలా. చిన్న కార్యక్రమాలకి స్టేజ్ దగ్గరికి వెళ్తావా, పెద్ద కార్యక్రమాలకి స్టేజ్ దగ్గరికి వెళ్తావా. సో డబ్బుతోనే కంప్లీట్ గా మనం చేస్తున్న కార్యక్రమాలు. నాకు డబ్బుతో సంబంధం లేని ప్రేమ కావాలి. ఇప్పుడు కొన్ని చిన్న సెంటర్లు ఉన్నాయి, వాళ్ళకి ఎక్కడ నుంచి డబ్బు వస్తాయి, అయినా వాళ్ళు కూడా డబ్బు కోసం తాపత్రయపడుతున్నారు. నలుగురు కలిసి ఒక చిన్న సెంటర్లో ఒక 20 మంది ఉన్నారు అనుకోండి, 20 మంది డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తారు? దానికోసం ఏం చేస్తున్నాము, ఒత్తిడి వాళ్ళ మీద కూడా భారం మోపుతున్నాము. ఎవరైతే ఆ సెంటర్ కార్యక్రమానికి వస్తారో వాళ్ళకు కూడా ఒక రసీదు బుక్ పెట్టి ఖచ్చితంగా డబ్బు ఇవ్వండి అని అంటే హోల్సేల్ చెప్పకుండా రసీదు బుక్తో మాట్లాడిస్తున్నాం. అంచేత అలవాటు పడిపోయాం అలాగా. అంచేత నాకు డబ్బుతో సంబంధం లేని ప్రేమ కావాలి అంటే మనకు అవదు. మనకి డబ్బుతో సంబంధం ఉన్న ప్రేమకు అలవాటు పడిపోయాము. డబ్బు 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 గోల, డబ్బు గోల. అద్భుతాలు చేయనప్పటికీ ఎవరైనా తమ హృదయపు లోతుల్లోంచి జాగ్రత్తగా వినండి. బాబా స్థానిక ఇప్పుడు క్రీస్తుగా వచ్చిన 10 కమాండ్మెంట్స్ అని చెప్పాడు ఆయన. ఇందులో ఈ కార్యకర్తల సమావేశంలో 10 కమాండ్స్ కన్నా 10 టైమ్స్ ఎక్కువది. అంచేత నేను అద్భుతాలు చేయనప్పటికీ ఎవరైనా తమ హృదయపు లోతుల్లోంచి ఏమి కోరినా అది నేను ఇస్తాను. మీ జీవితంలో మీరు బాబాని అనుసరించిన తరువాత, ఆయన ప్రేమిస్తున్న తరువాత మీకు జరిగిన సంఘటనలన్నీ ఎప్పుడైనా గుర్తుంచుకున్నారా? అందరూ ఏమిటి జరిగాయో, ఎలా జరిగాయో, మంచి కానీ చెడ్డ కానీ, చాలా అద్భుతమైనవి కానీ ఏమైనా జరిగాయో, ఏమైనా గ్యాప్ ఉంచుకున్నారా మీరు? లేదు. ఒకవేళ ఉంచుకుంటే ఎప్పుడైనా పంచుకున్నారా? ఎవరితోనైనా చదవతో పంచుకున్నారా? అందులో మనం సాధువులు రాసుకుంటే 3 రావుతుందండి. బాబా ప్రేమికులంతా ఒక్క ప్లాట్ఫామ్ మీద ఉన్నాం, ఎవరు గొప్ప స్థాయిలో లేవు. అలా వాళ్ళ బొంబాయి బస్ అయినా, లేదు హైదరాబాద్ బస్ అయినా, విజయవాడ బస్ అయినా, విశాఖపట్నం బస్ అయినా, అందరం ఒకే లైన్ లో ఉన్నాం. 3 వేలు నీదకెళ్ళలేదు, ఒకేలాగా ఉన్నాం. జస్ట్ వీఆర్ వెయిటింగ్ ఆన్ ది ప్లాట్ఫామ్, వరల్డ్ ప్లాట్ఫామ్. అందుచేత ఏమిటి, మనమేమి గుర్తుపెట్టుకోం. ఒకవేళ నీకు 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 ఏదైనా మధురమైన అనుభూతి అంటే వెంటనే రాసుకోవాలా, లేదా బ్రెయిన్ లో ఉంచుకోవాలా. ఎందుకు? ఇట్ ఈస్ ఇన్సిడెంట్ దట్ వాస్ హ్యాపెండ్ బై యువర్ బిలవెడ్. నీ బిలవెడ్ నీకు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన అవకాశం, అది మర్చిపోతాం మనం. పుస్తకాల్లో రాసే చదువుకొని గొప్ప అయిపోతుంటాం, అవి చెప్పుకొని మనమేదో సాధిస్తున్నాం అనుకుంటున్నాం. ఎప్పుడైనా నీకు నువ్వు బాబాతో సంబంధం పెట్టుకొని
హృదయపు లోతుల్లోంచి ఆయనతో నువ్వు కాంటాక్ట్ పెట్టుకోవాలా. అంటే హృదయపు లోతు అంటే ఏమిటండి మనకు తెలియదండి అని మీరు అడగచ్చు. హృదయపు లోతు అంటే చెప్తాను చూడండి. చిన్న ఉదాహరణ, ఒక యజమాని యొక్క కొడుకు ఫారెన్ వెళ్ళాడు చదువుకి. ఫారెన్లో ఉంటుంది మనకేమిటి, ఈ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత అక్కడ ఒక ల్యాప్టాప్ ఇక్కడ ఒక ల్యాప్టాప్ ఉంటే రోజు తండ్రి కొడుకులు మాట్లాడుకోవచ్చు. సో మన బిడ్డడు మనతో ఉన్నట్టే ఆ ల్యాప్టాప్ లో మాట్లాడుకొని మనం ఫీల్ అవుతాం కదా. ఇలా ఉంటున్న తరుణంలో సడన్ గా ఒకరోజు your son was expired in an accident and the postmortem was completed. If you want, you can take his belongings. అని ఒక సారు నుంచి ఒక టెంట్ వచ్చింది. మీ కొడుకు యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు, అన్ని ఫార్మాలిటీస్ పూర్తి అయిపోయాయి, ఆయన సామాన్లు తీసుకెళ్ళిపోవడానికి మీరు రావచ్చు అని. అప్పుడు మీరు ఎలా ఏడుస్తారండి ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. గుండె పగిలిపోయేటట్టు ఏడుస్తారు, కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయినట్టుగా ఏడుస్తారు. అంతవరకు నీ బిడ్డ మీద నీకున్న ప్రేమంతా ఆ కళ్ళి నీటి ద్వారా ఇంకిపోతుంది, గుండె పగిలిపోతుంది. ఒక్కొక్క చచ్చిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఆ హఠాత్ పరిణామానికి. అంటే ప్రేమ యొక్క స్టల్లింగ్ స్టేట్, లాస్టింగ్ స్టేట్. అది అంత విధంగా ఎవరైనా ప్రేమిస్తున్నాం బాబాని ఒకసారి ప్రశ్నించుకోండి. ప్రేమ అంటే ఆట కాదు, మాట కాదు, పాట కాదు, ప్రదర్శన కాదు, ప్రసారం కాదు. ప్రేమ అంటే ప్రేమ, దట్స్ ఆల్. లవ్ ఈజ్ లవ్, లవ్ ఈజ్ అబౌవ్ లవ్. మరొక క్వశ్చన్ చెప్తా చూడండి, లవ్ ఈజ్ అబౌవ్ లవ్. ప్రేమకు అతీతంగా ఉంటుంది ప్రేమ, భగవత్ ప్రేమ, అవతారంతో సంబంధం. ఎన్నో జన్మల సంబంధం ఈ అవతారునితో అనుబంధం అనిపిస్తాడు. ఎన్నో జన్మలతో ఆయనకి ఒక సంబంధం ఉండి 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 ఇప్పటికి వచ్చి ఆయనకి ఇప్పటికల్లా పరిమాణం వాళ్ళకి తయారయ్యాం. ఇట్స్ నాట్ రైట్ అట్ ఆల్. అందుచేత ఏమవుతుంది, హృదయపు లోతుల్లో చేడుస్తాడు ఆ తల్లి లేదా ఆ తండ్రి. అలా మనం బాబా కోసం ఎప్పుడైనా రోధించామా? కానీ పాయింట్ చాలా ప్రేమతో చెప్తున్నాను మీకు విషయం. అలాగ ప్రేమతో రోధించి బాబా ముందు రోధించే క్షణాలు ఎన్నున్నాయో మీకు నేను చెప్పలేను, లెక్కలు చెప్పలేను. కేవలం ఆయన నేను ప్రేమించడం కోసం కాదు, ప్రపంచం అంత చేత అందరి చేత ప్రేమించాలి, ప్రపంచం అందరినీ ప్రేమించేటట్టు చేయాలా. అందుకే ఆయన ఏం చేశాడు, నాకు ఇన్స్టిట్యూషన్ ఇచ్చాడు. ఆ ఇన్స్టిట్యూషన్ వల్లే మీకు ఈ గీతాలన్నీ రాయగలిగాడు ఈ పనిముట్టు. అందువల్ల ఏమిటి, గుర్తుపెట్టుకోండి, నేను బాబానే అయితే నేను ఏదైనా చేయగలను. ఒక రాణిని కూతురు చచ్చిపోయి వచ్చి బాబాకి ఆ కూతురు నాకు ఏమంటే ఇస్తానంటాడు ఆయన. మనలో కూడా ఆశ్చర్యపోతారు ఏటిలాగా ఆయన అంటున్నాడని. కానీ తీరా చూస్తే నువ్వు నా దగ్గరికి వచ్చి నా దర్శనం చేసుకుని వెళ్తుండు, ఏదో ఒక రోజు నీ కూతురు నీకు ఇస్తాను అన్నాడు ఆయన. సరిగ్గా ఒక పరిస్థితిలో బాబా రమ్మన్నాడు, ఇప్పుడు నీ కూతురు నీకు కావాలా అన్నాడు. నాకు అక్కర్లేదు. అరే కూతురు కోసమే కదా దగ్గరికి వచ్చావు, అక్కడ వస్తున్నావు అంటే నాకు నువ్వే సర్వం అయిపోయావు బాబా, నీలోనే నా కూతుర్ని చూసుకుంటాను అంది. అలా ఉండాలి ప్రేమ, ఆ సాయికి ఎదగాలి ప్రేమ. అందుకని నేను బాబానే అయితే నేను ఏదైనా చేయగలను. ఏదైనా చేయగలంటే మన రోగాలు ఆయన బాగు చేయడు, రోగాలకి మందు ఇవ్వడు, రోగాలు ఎక్కువ చేస్తాడు. సఫర్ మోస్ట్ టు విన్ బ్లిస్. రోగం వస్తే ఎక్కువ చేస్తాడు, నడగలిగిన స్థితికి వస్తాడు, గుర్తు ఇప్పేవాడికి ఇప్పలేని పరిస్థితి వస్తాడు, ఆలోచించేవాడికి ఆలోచన లేని స్థితి వస్తాడు, నోరు మోగిపోయేటట్టు చేస్తాడు, మెయిన్ కూడా మోగిపోయేటట్టు చేస్తాడు ఆయన. అది ప్రేమ యొక్క తీవ్ర స్థితి. అందుకని హృదయపూర్వకంగా అడిగినప్పుడు మాత్రమే మీరు దానిని నా నుండి పొందుతారు. హృదయపూర్వకంగా అడుగుతాం. ఎప్పుడు చూసినా హాస్పిటల్లో తీసుకెళ్లి బెడ్ మీద పడేసి కష్టమండి బతకమని డాక్టర్ చెప్పినప్పుడు డాక్టర్ని అడుగుతాం,
సార్ ఎలాగైనా బాగు చేయండి, ఎంతైనా ఖర్చు చేస్తాం, ఏమైనా చేస్తాం, దయచేసి ఆయన ఆవిడ్ని బతికొచ్చండి అని అప్పుడు హృదయపూర్వకంగా అడుగుతాం. మామూలుగా మనకు హృదయపూర్వకంగా అడగడం ప్రసక్తి ఉండే ఉండదు. తల్లిదండ్రులకే అడగడం బిడ్డలకి తల్లిదండ్రులే అడగరు ఈ రోజుల్లో. మనలాగా హృదయపూర్వకంగా ఆ అవతారం అడుగుతాము. అందుచేత హృదయపూర్వకంగా అడిగినప్పుడు మాత్రమే వీరు దాన్ని నా నుండి పొందుతారు. కానీ ఈ విషయం కూడా చెప్తున్నాను, ఎవరైతే నా ప్రేమను మాత్రమే కావాలని కోరుకుంటారో వారే నేను మెచ్చిన వారవుతారు. అంటే ఏం అడగొద్దనే కదా, ఆయన మనల్ని మెచ్చాలి అంటే ఏం అడగొద్దనే కదా. ఎలాగ అడుగుతాయండి, ఎలా నోరు వస్తుందండి మనకి? నేను మెచ్చను అంటే కూడా అడుగుతాయండి. అంటే అవిధేయులు అనమాట, విధేయత లేని వాళ్ళు అనమాట. నా మౌన విరమణ సమయం ఆసన్నమవుతుంది. అప్పుడు బాబా చాలా తక్కువ వ్యవధిలోనే అన్నీ జరుగుతాయి. నా అవమానం, నా వైభవం, నా ప్రకటీకరణ, నా శరీర త్యాగం అన్నీ జరుగుతాయి. అన్ని తొందరలోనే, అనగా చాలా తక్కువ సమయంలోనే జరుగుతాయి. అందువల్ల ఈ క్షణం నుండి నన్ను ఇంకా అధికంగా ప్రేమించండి అంటున్నాడు అవతార పురుషుడు. చూడండి, ఇవన్నీ మనల్ని ఒక విధంగా మేల్కొల్పుతున్నాడు ఆయన. ఆ మేలుకొల్పు యావత్ ప్రపంచానికి సంబంధించింది. నిన్ను, నన్ను, నీకు అందరికీ సంబంధించింది. అది 50 యాక్చువల్గా ఏమిటంటే మనకి 53, 54 ఆ ప్రాంతంలో కార్యకర్తల సమావేశం జరిగింది. మనం 2026లో ఉన్నాం. ఇన్ని సంవత్సరాలైనా ఈ కార్యకర్తల సమావేశం యొక్క జిస్ట్, ఉన్నతమైనటువంటి జిస్ట్ ఏదైతే ప్రేమతో ఆయన అందించాడో అది ఎవరు కూడా పూర్తిగా అవగాహన చేసుకోవడం లేదు. ఎవరు చూసినట్టు ప్రవర్తిస్తున్నారంటే దీని మీద వ్యాఖ్యానాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు, ఫారినర్స్ దీని మీద వ్యాఖ్యానం చేస్తున్నారు. అందుచేత మనం ఒకటే చెప్తాను మీ అందరికీ నేను, ఇఫ్ యూ వాంట్ టు బీ విత్ బాబా, లవ్ హిమ్ అంటే లవ్ బాబా ఎలోన్, లవ్ బాబా ఎలోన్, లవ్ బాబా ఎలోన్. ఒక్క మెహర్ ప్రభువును మాత్రమే ప్రేమించండి, ఆయన ప్రేమ కోసమే జీవించండి, ఆయన ప్రేమ కోసమే మరణించండి, ఏమి అడగచ్చు. అది రోజు కట్టే రోజు ఎదురు చూడండి. అప్పుడు అవతార పురుషుడు ఈ యుగంలో వచ్చి మనకి ఏం ఇచ్చాడు, మన గుండె చప్పుల్లో ఏం పెట్టాడు, మన హృదయంలో ఏం చెప్పాడు చెప్పాడు. హృదయాల్లో ప్రేమ కొలను పెట్టానని. అందుచేత అర్థం చేసుకోవాలి, లోతుల్లోకి వెళ్ళాలి. బాబా మాట్లాడు ఏదో కాశీ మదిని కథ అర్థం చేసుకోవచ్చు, సినిమాలు అర్థం చేసుకోవచ్చు, సీరియల్స్ అర్థం చేసుకోవచ్చు, నవల్స్ అర్థం చేసుకోవచ్చు, ప్రపంచంలో ఉన్నటువంటి పుణ్య గ్రంథాలన్నీ అర్థం చేసుకోవచ్చు. అని బాబా మాటలు లోతులు మనకు తెలియదు. అందుకే ఏమంటాడు ఆయన, బిగ్ 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 అంటే తవ్వడం. ప్రభు లోపలికి వెళ్ళు, ప్రభు లోపలికి వెళ్ళు, ప్రభు లోపలికి వెళ్ళి అంటాడు. మరి పని ఆ పని చేయాలి కదా, ఒకసారి తవ్వడానికి పని చేయాలి కదా, లోపలికి వెళ్ళాలి కదా. ఇప్పుడు చేయిస్తుంది అదే బాబా మీకు. ఈ పనిముట్టికి సంబంధం లేదు, ఆయనే తవ్వుతున్నాడు, లోపలికి తీసుకెళ్తున్నాడు. సరే నాన్న, ఇప్పుడు ఏమన్నారు బాబా, అన్ని తొందరలోనే చాలా తక్కువ సమయంలో జరుగుతాయి. అందువల్ల ఈ క్షణం నుండి నన్ను ఇంకా అధికంగా ప్రేమించండి అన్నారు. ఈ 4839 పేజీల్లో. నాన్న ముందుకెళ్ళినా. కానీ అబద్ధపు ప్రచారం చేయకండి. నా గురించి మీ అంతరాత్మ ఏమి చెబుతుందో, మీ హృదయం ఏమి చెబుతుందో దానిని సంశయించకుండా వెళ్ళగక్కండి. ఇలా నా గురించి ఇతరుల ముందు మీ మనసులో బయటికి వెళ్ళగక్కినప్పుడు మిమ్మల్ని ఎవరైనా అవహేళన చేసినా, హక్కును చేర్చుకున్నా అవేమీ పట్టించుకోకండి. మీరు బాబాను దేవుడు అనుకుంటే అలాగే చెప్పండి. బాబాను ఒక సైతానుగా భావిస్తే అలాగే గట్టిగా అరిచి మరీ చెప్పండి, భయపడకండి. నా గురించి మీరు నన్ను ఏదనుకుంటే అదే నేను. అలాగే ఆ సమస్తానికి ఆవల ఉన్నది కూడా నేనే. అటువంటప్పుడు నా గురించి చెప్పడానికి ఎందుకు జంకాలి? లేదా నా గురించి మీరేమి భావిస్తున్నారో, నా గురించి మీరేమి ఆలోచిస్తున్నారో దానికి బయటికి చెప్పడానికి వెనుకంజ వేయడం దేనికి? ఉన్నదున్నట్లుగా బయటికి చెప్పేయండి. దేవుణ్ణి
సైతానును రెండూ నేనే, కానీ మీ అంతరాత్మను కాదని ముందుకెళ్ళకండి. కేవలం ప్రచారం నిమిత్తం నా గురించి అతిశయోక్తిగా చెప్పకండి. బాబా అవతారుడని మీ అంతరాత్మ చెప్పినప్పుడు అలాగే చెప్పేయి. అందుకు నీవు చంపబడినా సరే అలాగే చెప్పు. ఒకవేళ నేను అవతారుడును కానని మీకు అనిపిస్తే, బాబా అవతారుడు కాడని నాకు అనిపిస్తున్నని బయటికి చెప్పు. భయపడద్దు. మనసులో నీకేమనిపిస్తే దానిని బయటికి చెప్పడానికి సిద్ధంగా ఉండు. నేను సనాతనుడైన పురాణ పురుషుడను, ఉన్నతులలో అత్యంత ఉన్నతుడను అని నాకు నేనుగా మళ్ళీ మళ్ళీ చెబుతాను. చూసారా ఎంత ప్రేమమయుడు చూడండి, ఎక్కడ దాపకం ఉంచలేదు ఆయన. అబద్ధపు ప్రచారం చేయకండి. ఈ సెంట్రల్లో ఉన్న సెక్రటరీలంతా ప్రతినిధికి ఏం చెప్తున్నారు చూసినా, బాబా మీ కోరికలు తీరుస్తాడు, ఆయన సెంట్రల్లోకి వస్తుండండి, మా కార్యక్రమాల్లో పాల్గొనండి, మీ కోరికలు తీరిపోతాయి అని చెప్తున్నారు సెంట్రల్ సెక్రటరీలు కొంతమంది. ఎంత తప్పది? అలా చెప్పన్నారా బాబా? దీని అర్థమేంటండి? నా కానీ అబద్ధపు ప్రచారం చేయకండి. నా గురించి మీ అంతరాత్మ ఏమి చెబుతుందో, మీ హృదయం ఏమి చెబుతుందో దానిని సంశయించకుండా వెళ్ళకెక్కండి. రాజాం సెంటర్తో నాకు 39 సంవత్సరాల సంబంధం ఉంది. రాజాం అక్కడ పూర్వం కొంచెం వైభవంగా జరిగేది. సెంటర్ కట్టక ముందు, సెంటర్ కట్టిన తర్వాత ఆ వైభవం తగ్గింది. మరి అక్కడ వాళ్ళకి అది గమనించారో లేదో నాకు తెలియదు. సెంటర్ కట్టక ముందు మంచి వైభవంగా ఉండేది. ఆ తర్వాత కట్టిన తర్వాత వైభవం లేదు. అలాగా అలా 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 సన్నగిల్లి ఇప్పుడు కార్యక్రమాలు కూడా చేయలేని పరిస్థితి వచ్చేసింది. అయితే ఇవన్నీ మీరు చెప్తున్నారంటే ఒక చిన్న విషయాన్ని మీకు ఉదాహరణగా చెప్పాలని చూడండి. మీరు బాబాను దేవుడు అనుకుంటే అలాగే చెప్పండి, వెనుకాడవద్దు. బాబాను ఒక సైతాన్ని కావాలిస్తే అలాగే గట్టిగా మరి చెప్పండి, భయపడకండి. దేవుడు అనుకుంటే దేవుడు అని చెప్పంటున్నాడు, దెయ్యం అనుకుంటే దెయ్యం అని చెప్పంటున్నాడు, దేనికే భయపడుతున్నాడు. కానీ మన సెంటర్లో బాబా సాక్షాత్తు మహా దేవుడండి అని అందరికీ చెప్తాం. కానీ ఆ సమయంలో హృదయపూర్వకంగా చెప్పం, హృదయపూర్వకంగా చెప్పం, మన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని చెప్పం. ఎలాగైతే బాబా స్వరంగా అయితే ఆశించిన మనం ఏం అనుభవించామో అది దృష్టిలో పెట్టుకొని చెప్పము. సెంట్రిక్ మనుషులు రావడం ప్రధానం. ఏదో ఒక విధంగా సెంట్రల్లో సంఖ్య పెరగాలి. దేనికి? డబ్బు వసూలు చేయడానికి, అంటే ప్రేమించడానికి కాదు. అందుకేం చేస్తారు? డబ్బు ఎక్కువగా వాడికి ఒకలాగా చూస్తున్నారు సెంటర్లో, డబ్బు తక్కువ వచ్చిన వాడికి ఒకలాగా చూస్తున్నారు. ఇది నిజం. ఈ పనిముట్టు ఆయన నోటంతా ఆయన పలికిస్తున్నాడంటే 68 నుంచి నేటి వరకు నన్ను పాలిస్తున్న ఆయన, నా చేత మీ అందరికీ చక్కటి కీర్తనలు రాయించి అందిస్తున్న ఆయన నా ద్వారా ఎందుకు అవసరం? ఆయన ఎందుకు పుస్తకాల్లో ప్రింట్ చేస్తాడగా, సరదాగా ప్రింట్ చేశాడు ఆయన. ఈ హృదయం ఏం చెబుతుందో దాన్ని సంస్కరించుకుంటా వెళ్ళగెక్కండి. అలా నా గురించి ఇతరుల ముందు ఈ మనసులో బయటికి వెళ్ళగెక్కినప్పుడు మిమ్మల్ని ఎవరైనా అవహేళన చేసినా, హక్కులు చేసుకున్నా అవేమీ పట్టించుకోకండి. నగర సంకీర్తన చేస్తున్నప్పుడు కొన్ని కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు అనుభవాలు మీకు చెప్తారు చూడండి. సెక్రటరీ గారు లేకపోతే లేచి బాబా గురించి చాలా గొప్పగా చెప్పేస్తుంటారు. అది అయిపోయిన తర్వాత నేను ఆయన చూసి, ఎందుకంటే నన్ను వెళ్ళిపోయిన వాళ్ళు చెప్తున్నారు, బాబా కోరికలు తీరుస్తానన్నాడా, అవసరాలు తీరుస్తానన్నాడు, కానీ అలాగెందుకు చెప్పరు మీరు? మీ అనుకున్నవన్నీ విరిగిపోతాయి బాబాని పట్టుకుంటే అది ఎందుకు చెప్తారు అంటే, ఆ డబ్బులు నాకు సమాధానం ఏంటంటే, సెంటర్కి మరి రావాలి కదండి, వాళ్ళు వస్తే కదా మనకి సెంటర్ నడుస్తుంది. సెంటర్ నడవాలంటే జనం కావాలట, జనం రావడానికి ఎదుగుబడి చెప్పాలట. ఏదో బాగుంది. ఇది కపటం కాదా? కపటాన్ని మీరు క్షమించడం భగవంతుడు మనల్ని క్షమిస్తాడా? నేను చాలా మందికి
కొన్ని సందర్భాల్లో ఓపెన్గా చెప్తాయి. కొన్ని చోట్ల బాబా ఏమేమి కోరికలు తీర్చరు. నువ్వు బాబాని దేవుడిగా భావిస్తే ప్రేమించు, అంతేగాని లేని కూడా రామభాషాలు నువ్వు చేయక్కర్లేదు. హాయిగా బాబాని ప్రేమించు, బాబా నామం చేసుకో. ప్రేమించడం అంటే ఏమిటి నాకు తెలియదు. ప్రేమించాలని చదువుకోవడానికి నీకు ఆధారం అయితే నువ్వు నిరంతరం ఆయన నామం చేయి. నామం చేస్తే నామం ఎవరు చేస్తాడు? ప్రేమించిన వాడే చేస్తాడు. కాబట్టి నువ్వు ప్రేమించు, నామం చేసుకో చాలు. నీకు ఆయన ఇస్తాడని మాత్రం నేను చెప్పలేను. ఆయనే చెప్పలేదు అన్నమాట. అది సంకల్పంగా చెప్తుంటే ఈ పెద్దవాళ్ళు వచ్చి నన్ను ఎందుకన్నా చెప్తే సెంట్రల్కి ఎవరు రారండి శ్రీనివాసరావు గారు, అలా చెప్పకండి అని ఎందరో సెక్రటరీ నాకు బతిలాడారు. మీకు ఒకటే చెప్తానండి, కపటం రాజ్యం వెళ్తుంది. అందుచేత బాబా ఇంత స్పష్టంగా చెప్తున్నారు, ఎవరైనా అవహేళన చేసినా ఒకవేళ అక్కులు చేసుకున్నా అవి పట్టించుకోకండి. మీరు బాబాను దేవుడు అనుకుంటే అలాగే చెప్పండి, వెనుకాడవద్దు. బాబాను సైతానుగా భావిస్తే అలాగే గట్టిగా అరిచి మరీ చెప్పండి, భయపడకండి. నా గురించి మీరు నన్ను ఏదనుకుంటే అది అలాగే ఆ సమస్తానికి ఆవరణ కూడా నేనే కదా. నువ్వు ఏదనుకున్నా ఏది చెప్పినా అది నేనే, నువ్వేది అబద్ధం చెప్పినా అది నేనే, నువ్వు కపటంగా ఏది చెప్పినా అది నేను నాకు సంబంధించిందే. అంచేత అటువంటిప్పుడు నా గురించి చెప్పడానికి ఎందుకు జంకాలు నువ్వు? లేదా నా గురించి మీరేం భావిస్తున్నారు, నా గురించి మీరేం ఆలోచిస్తున్నారు దాన్ని బయటకు చెప్పడానికి ఎందుకంటే వేయడం దేనికి? ఉన్నట్టుగా బయటకు చెప్పేయండి. దేవుణ్ణి దెయ్యాన్ని అంటే సైతాన్ అన్నాడు ఆయన, దెయ్యాన్ని రెండు నేనే, కానీ మీ అంతరాత్మలు కాదని ముందుకెళ్ళకండి. కానీ అందరూ మర్మగర్భంగా చెప్తున్నారు, బాబా అన్ని చేసేస్తారు, అన్ని తీర్చేస్తారు. రాజావులో జరిగే సంగతి చెప్తారు చూడండి. రామారావు అని ఒక గాయకుడు ఉండేవాడు అక్కడ రాజావులో, చక్కగా పాడేవాడు. ఆ తర్వాత ఎందుకు ఆయన సెంటర్కి రావడం మానేశాడు. కొన్నాళ్ళ తర్వాత నాకు ఆయన అంటే బాలకవి రాసిన తర్వాత ఆర్టీసీ వాళ్ళకు కాలనీ కట్టారు. ఆ కాలనీలో నాకు ఆయన ఎదురయ్యాడు అనుకోకుండా. నేను ఆమదాలు సల్లు వస్తుంటే వెంటనే నేను అక్కడ బండి ఆపి రామరాజు జయబాబు అని చెప్పి ఆయన హక్కులు చేర్చుకొని, ఏమండి ఇక్కడికి వచ్చారు, ఎప్పుడు వచ్చారు రాజంటే, 2 సంవత్సరాలు పెరిగిందండి వచ్చారు, ఇక్కడ ఉన్నానండి, నాకు అక్కడ వాతావరణం నచ్చలేదండి అన్నాడు. ఎక్కడది? రాజాం వాతావరణం చాలా మంది అలాగే చెప్పారు నాతో. సరే అది అనవసరం, అప్పుడు ఆ డిస్కషన్ అవసరం. అయితే ఆయన నేను అడిగాను, అదేంటండి చక్కగా గానం చేసేవారు కదా, ఎందుకండి రావడం మానేశారంటే, నా గానం అక్కడ వాళ్ళకి నచ్చలేదండి అని హృదయం భద్రైతే ఒక దృష్టి చూపించాడు. ఏమిటి తెలుసునండి, బాబా ఫోటోలని తీసుకెళ్ళి పెద్ద మీద పారేశాడు. ఆయన ఎంత పని చేశారని చెప్పి ఆ ఫోటోలన్నీ తుడిచి పెద్దలైపోయిన విడిచిపెట్టేసి అవన్నీ ఏరి బాగున్నవన్నీ నేను నాతో తీసుకొచ్చి కొంతమంది బాబా ప్రేమికులకి ఇచ్చాను. ఆయన సూటిగా అడిగాను, మీకు అంత హృదయం గాయం ఏది చేశారండి ఆ ప్రేమికులు అంటే, నన్ను ప్రేమించలేదండి ఎవరినని ఇచ్చాడు. దాన్ని ఏమనాలి? ప్రేమించిన వాళ్ళు లేదా రాజావులు అప్పటికి ఆ రోజుల్లో. ఇది ఎందుకంటే ప్రత్యక్షానుభవాలు ఇవి, నాకు నా జీవితం నాకు నేర్పిన పాఠాలు. అందుచేత ఇది రామచంద్రని బాబాయ్ అడిగారు డైరెక్ట్ గా. డాక్టర్ రామచంద్రన్ వాడు పప్పు రామచంద్రన్ అని. ఇప్పుడు వాళ్ళ పిల్ల అక్కడ ఫారిన్ లో పనిచేసా అని ఆమె బాబా కార్యక్రమాలు చేయిస్తుంది. జీఎస్ఎన్మూర్తులు కూడా పిలిపించి అక్కడ కార్యక్రమాలు చేయించింది ఆవిడ. ఒకరోజు బాబా దర్శనానికి ఆయన వెళ్తే బాబా అడిగారు ఆయన్ని, నువ్వు నన్ను ఏమనుకుంటున్నావు అంటే, ఈయన దేవుడని మాత్రం నేను అనుకోవడం లేదన్నాడు. మరి అయితే నీకు నేను ఎలా కనబడుతున్నాను? మనుషుల కంటే గొప్పవాడు అన్నాడు. మనుషుల కంటే గొప్పవాడివి అన్నాడు ఆయన. అయితే మనుషుల కంటే గొప్పవాడు అబద్ధం ఆడతాడా అన్నాడు ఆయన. ఈయన లెక్చర్, పాలిటికల్ లెక్చర్ ఈయన అబద్ధం ఆడని చెప్పాడు. మరి ఇప్పుడు ఈ మాట ఒకసారి పరిశీలించుకో, నేను మనుషుల కంటే గొప్పవాడు, నేను ఇప్పుడు అబద్ధం ఆడి కదా, నేను దేవుణ్ణి, నన్ను నమ్మన్నాడు, ప్రయత్నిస్తాను అన్నాడు. అది కపటం లేకుండా చెప్పడం. అంతేగాని లోపల పెట్టుకుని
బాబా నా కాలు మీద పడిపోయి కాలు గట్టిగా పిసికేసి నానా మాత్రం చేయడం కాదు. ఆయనతోనైనా మన వ్యవహారం ఎలా ఉండాలంటే క్లీన్గా ఉండాలి. నచ్చకపోతే నచ్చలేదంటే ఖచ్చితంగా నచ్చుతుంది నాకు, ఇవంటే నాకు ఇష్టం. కానీ ఒక్కొక్కసారి నువ్వు పెట్టే కష్టాన్ని చూస్తే నాకు కొంచెం మనసు చివుక్కుమంటుంటుంది. ఎందుకు అవదా, నేను మనిషే కదా, మరి నాకు కొంచెం ఫీలింగ్స్ ఉంటాయి కదా. ఆ ఫీలింగ్స్ ఎవరు నీది కాదా, నా ఫీలింగ్ ఇది కాదా, నా సంతోషం ఇది కాదా. అయినప్పుడు ఆ ఫీలింగ్స్ కొంచెం అంతేగాని మనం ఎవరు చెప్పేసి సెంట్రల్లోకి వచ్చి చేసి మా కేవలం ఎందుకు ఎక్కువ చందాలు సూచనగా చూస్తున్నాం అందరినీ. ప్రేమని పంచడానికి కాదు. సెంట్రల్లో ఎంత కార్యక్రమం చేసినా మనమే పంచుకుంటాం, ఇతరులు వస్తారు తిరిగి వెళ్ళిపోతారంటే. ఎవరికి ప్రేమను పంచిస్తున్నాం అండి మనం? కూర్చోవచ్చు గంట చెప్తామండి ఎవరికైనా? లేదు ఎవరైనా ప్రశ్నలు అడిగితే చెప్తామండి? ఈ సూటిగా అడుగుతున్నాను నేను. ఈ పనిముట్టు 68 నుంచి కదా బాబా కార్యక్రమం హాజరవుతుంది. ఈ మధ్య 9-10 సంవత్సరాల నుంచి వెళ్ళడం లేదు ఎక్కడికి. అందుచేత బాబా చెప్పినవి మనం అవగాహన చేసుకోవాలి, దానికి అనుగుణంగా మాట్లాడాలి, దానికి అనుగుణంగా మనం ప్రవర్తించాలి. నా గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారో దాన్ని బయటకు చెప్పడానికి బయటకి ఉన్నతులుగా బయటకు చెప్పేయండి. కాబట్టి సైతాలు రెండు నేనే అని మీ అంతాత్మక కాదని ముందుకు వెళ్ళకండి. కేవలం ప్రసారం నా గురించి అతిశయోక్తిగా చెప్పకండి. ప్రసారం కోసం నా గురించి అతిశయోక్తిగా అంటే ఉన్నవి ఏది ఉన్నట్టుగా చెప్పకండి. అతిశయం అంటే అదే. నేను అవసరం కాదనిపిస్తే పాప అవసరం కాదని నాకు అనిపిస్తుంది బయటికి చెప్పు, భయపడద్దు. మనసులో నీకేమనిపిస్తే దాన్ని బయటికి చెప్పడానికి సిద్ధంగా ఉండు. ఒక రోడ్డు మీద నిలబడి ఏమని ఆడుకొస్తున్న రోజును నా అనుభవాలు కొన్ని లక్షలు, కానీ చిన్న అక్కడక్కడ ఈ సమయంలో జ్ఞాపకం తెస్తాడు బాబా. మంచి బాబా ప్రేమ చాలా అందరిలో మంచి వేషం పంచుకున్నాడే. రోడ్డు మీద నన్ను ఆపి ఏదో డిస్కషన్ బాబా గురించి అడిగితే నేను పేరు తాగుతాను, మందు కొడతాను, పేక కడతాను, కానీ నేను బాబా ప్రేమికుడినే అన్నాడు. అదే మీరు విన్నారు అనుకోండి, ఏంటంటారు చెప్పండి. కానీ నా నోటి బాబా ఎవరికి చెప్తున్నా, నువ్వు ఎలాగున్నావన్నది కాదు నేను అడగలేదు, నీ లక్షణాలు ఏమిటని నేను అడగలేదు, నువ్వు బాబాను ప్రేమిస్తున్నావా లేదా నేను అడగలేదు, బాగున్నానా అని అడిగాను. దానికి ఏమైనా ఎందుకు పేర్చాను నువ్వు అనాలి. వచ్చిపోయాయి సమాధానం చెప్పలేకపోయాడు. అయితే యాక్చువల్గా అదే చేస్తున్నాడు ఆయన. అందుచేత నిర్మమాటంగా మాట్లాడడం, నిర్మమాటంగా ఉండడం మంచిదే, కానీ బాబాను ప్రేమించిన వాడికి మంచిది కాదు. బాబాను ఎవరైతే ప్రేమిస్తారో బాబాతో ఆయనకు వాళ్ళకు సంబంధం కావాలి. బాబాతో సంబంధం అంటే దేవుడితో సంబంధం, దేవుడితో సంబంధం అంటే నువ్వు ఇప్పుడు ఏదైతే చెప్పే లిస్టు అది మానుకోవాలి. అవి మానుకోకుండా నేను దేవుడు ప్రేమికుంటే ఆయన చెదగొట్టేస్తాడు. ఆయన బాబా ఖచ్చితంగా చెదగొడతాడు. అందుచేత బాబాతో మనం హాస్యాలు ఆడడం కానీ లేదా పరాక్షకాలు ఆడడం కానీ చెయ్యకూడదు. కేవలం ప్రసార నిమిత్తం గురించి అతిశయోక్తిగా చెప్పకండి. బాబా అవుతాడని మీ అంతరాత్మక చెప్పినప్పుడు అలాగే చెప్పే. అందుకు నువ్వు చెప్పబడినా సరే, అలాగే నీవు ఒకవేళ అవతాడు కావాలని నీకు అనిపిస్తే బాబా అవతాడు కావాలని నీకు అనిపిస్తుందని బయటకు చెప్పు, భయపడద్దు. మనసులో నీకు అనిపిస్తే ఏమనిపిస్తే దాన్ని బయటకు చెప్పడానికి సిద్ధంగా ఉండు. నేను ప్రధానమైన పురాణ పురుషుడను, అండ్ ది యాన్షియంట్ వన్ అండ్ ది ఓల్డ్ వన్, ఉన్నతులను అత్యంత ఉన్నతులను అని నాకు నేనుగా మళ్ళీ మీకు చెప్తాను. అందుచేత ఇవి మాటలు కావు, శాసనాలు, శాసనాలు. ఇవి శాసనాలుగా తీసుకుంటే మనం మరొక జీవనాన్ని గడపలేము, లేదు. పాయింట్ చెప్పారు కదా, మనం ఏదైనా చేసుకోవచ్చు. మనకి మనం హాయిగా ఉండొచ్చు, ఇలా సెంట్రల్లోనే ఉండొచ్చు, ఆ సెంట్రల్లో మెంబర్లుగా ఉండొచ్చు, వినోదాలకి విందులకి వెళ్ళొచ్చు, అన్ని చేయొచ్చు, బాబాని ఏదో కొత్త ప్రసారాన్ని చేయొచ్చు, అన్ని చేసుకోవచ్చు. ఈ విధంగా రాజమండ్రిలో ఆంధ్ర కార్యకర్తల సమావేశం ముగిసింది. మెహర్ బాబా పేరున తన కార్యకర్తలు ఎలా పనిచేయాలన్నది దిశానిర్దేశం చేసి బాబా వారికి
చక్కని మార్గదర్శకత్వాన్ని అందించారు. ప్రస్తుత కాలంలో భగవత్ ప్రేమికులు ధ్యానం చేయడానికి జపతపాదులు, ఉపవాసాది కఠోర తపోనిష్టలను ఆచరించడానికి అనేకమైన మార్గాలున్నాయి. కానీ బాబా చూపించే మార్గంలో చేతలలో శ్రద్ధ వహించవలసిన అవసరం ఉంది తప్ప కఠోర సాధనలతో పని లేదు. అంటే తుదకు చైతన్యం ఉన్నత స్థితికి చేరేందుకు మానవ సేవ తప్పనిసరి అని అర్థం. మార్చి 2వ తేదీ ఉదయం 9 గంటలకు సమావేశం ముగిసిన తరువాత బాబా గురుకుల హాస్టల్ పిల్లలతో కొద్దిసేపు ఆడుకున్నారు. వారి వైపు బాబా యాపిల్ పళ్ళు విసిరితే పిల్లలు నేర్పుగా వాటిని పట్టుకున్నారు. ఆట తరువాత బాబా ప్రేమికుల ఇళ్లను సందర్శించేందుకు బయలుదేరారు. మొదటగా ధర్మారావు ఇంటికి వెళ్లారు. ఆ కుటుంబ సభ్యులంతా బాబా ప్రేమలో జీవిస్తున్న వారే. వాళ్ళు బాబాకు హారతివ్వగా బాబా పనస పండుగ ప్రసాదంగా ఇచ్చారు. ఆంధ్ర పర్యటన మొత్తం బాబా కారును ధర్మారావు నడిపాడు. తను తిరిగి వెళ్లిపోయాక విశ్రాంతి తీసుకోమని ధర్మారావుకు బాబా సలహా చెప్పారు. పిల్లే తన ఇద్దరు కూతుళ్ళు మీరా, వీణలను వెంట పెట్టుకుని ధర్మారావు ఇంటికి రాగా బాబా ప్రేమతో వాళ్ళని కలిశారు. వీణ ఇప్పటికీ భగవత్ ప్రేమ మత్తులో మస్తానీలా వ్యవహరిస్తోంది. బాబా ఆమెపై తన కృపను మరింత వర్షింపజేశారు. తిరిగి గురుకుల్ హాస్టల్కి వెళ్లే ముందు జ్యోతి ప్రకాష్ ఇంటికి, పిల్లే ఇంటికి బాబా వెళ్లారు. బాబాకు మండలికి విడిదిలో భోజనం, వసతి సౌకర్యాలు బుల్లయ్య ఏర్పాటు చేయగా బాబా ఆయన ప్రేమను కొనియాడారు. బాబాను చూసేందుకు కొంతమంది గురుకుల హాస్టల్కి వచ్చారు. నమో మెహర్ బాబా అవతార్, నమో దేవదేవ అన్న గీతం మధురంగా లయబద్ధంగా ఆగకుండా గానం చేయబడుతూనే ఉంది. మార్చి 2వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు మెహర్ బాబా రాజమండ్రి వదిలి కాకినాడ బయలుదేరారు. దానిలో తాపేశ్వరంలో సచ్చిదానంద థియోసాఫికల్ లాడ్జిలో దర్శన కార్యక్రమం ఏర్పాటు చేయగా అక్కడి గ్రామస్తులకు బాబా దర్శనం ఇచ్చారు. అక్కడ మధ్యాహ్నం 2 గంటల సమయంలో పర్వదిగార్ ప్రార్థనను గట్టిగా చదివించారు. తరువాత దిగువ సందేశాన్ని ఇచ్చారు. ఎంతో మంది నన్ను అన్వేషించిన ఏ కొద్ది మందికో మాత్రమే దొరికేవాడిని నేను. మేధస్సుతో ఎంత ప్రయత్నించినా నా లోతు తెలుసుకోలేరు. ఎన్నెన్ని కఠోర సాధనలు చేసినా నన్ను పొందలేరు. ఎవరైతే నన్ను ప్రేమించి తనను తాను పూర్తిగా నాలో పోగొట్టుకుంటారో అట్టి ప్రేమికునికి మాత్రమే నేను లభిస్తాను. ఈ ప్రేమ ఎంత నిజాయితీగా ఉండాలి అంటే నీవు నన్ను ప్రేమిస్తున్నట్లుగా ఇతరులకు తెలియకుండా ఉండడమే కాకుండా నన్ను ప్రేమిస్తున్న నీకు కూడా ఆ విషయం తెలియకుండా ఉండేటంత నిజాయితీగా ప్రేమించాలి. దివ్య లక్షణాలలో అనంతమైన మంచితనం అంటే శివత్వం ఒకటి. అందువల్ల ఇతరులకు మంచి చెయ్యి, కానీ నీవు చేసిన ఆ మంచికి ఎవరి నుండి ఎటువంటి మెప్పును ఆశించకూడదు. చూడండి ఈ తేడా మళ్ళీ ఎంత ఒక విధంగా మనకి ఎంత సున్నితంగా తగులుతుందో. ఎంతో మంది నన్ను అన్వేషించిన ఏ కొద్ది మందికో మాత్రమే దొరికేవాడిని నేను. వెరీ సెలెక్టెడ్ ఫ్యూకి. అంచేత మేధస్సుతో ఎంత ప్రయత్నించినా నా లోతు తెలుసుకోలేదు. ఇప్పుడు మేధస్సు రాజ్యం వెళ్తుంది. ఎక్కడ చూసినా మేధస్సే. వేదికలు విపరీతంగా ఆ సెల్ చిత్రం, సెల్ నిండా కూడా పుస్తకాలన్నీ కూడా లోపల చేసేస్తున్నారు. ఫర్ వాట్? అన్ని గ్లోబలైజ్ అయిపోతున్నాయి. మన తాలూకా భారతదేశంలో వచ్చేటటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ కూడా గ్లోబలైజ్ అవుతున్నాయి. ఎవరు వాటిని ఉపయోగిస్తున్నారో మీకు తెలుసా? ఫారినర్స్ ఉపయోగిస్తున్నారు. భారతదేశంలో దాని ఉపయోగం చాలా 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 తక్కువ. బాబా మెసేజెస్, బాబా పుస్తకాలు కూడా అంతే. పుస్తకం కొనడం, ఒకసారి అలా తిప్పడం, దేని వల్ల పెట్టడం, అది ఎప్పుడో మనకు తెస్తాను ఇలాగా చదువుకుంటొస్తుంది. ఎవరైతే నన్ను ప్రేమించి తనను తాను పూర్తిగా నాలో పోగొట్టుకుంటారో అట్టి ప్రేమికునికి మాత్రమే
నేను లభిస్తాను. బాబాలో మనల్ని మనం పోగొట్టుకోవాలి. చిన్న ఉదాహరణ చెప్తాను. అంటే బాబా రోమియో జూలియట్, సలీం అనార్కలి ఇలాంటి ఎన్నో ఉదాహరణలు చెప్పాడు ఆయన. కానీ చిన్న ఉదాహరణ చెప్తాను. ఆలు మగలు అంటే భార్యాభర్తలే కదా. వీరిద్దరికీ వివాహం జరుగుతుంది. ఆ తర్వాత ఎవరి యొక్క వ్యక్తిత్వం పోగొట్టుకుంటారు చెప్పండి? పూర్వం, ఇప్పుడు కాదు. పూర్వం భార్య తన వ్యక్తిత్వాన్ని పోగొట్టుకునేది. భర్తని దేవుడిగా భావించి ఆయన మాటనే వేదంగా స్వీకరించేది. అందుకే అనసూయ ఆ రోజుల్లో కోరరాని కోరిక భర్త కోరినా అది తీర్చడం కోసం తాను చాలా ప్రేమతో వ్యవహరించింది. ఇప్పుడు పెళ్లి కాకముందే ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది మాట్లాడుకోవడం కూడా, నేను నామట్టుకుని నీ మధ్య ఉండు, నువ్వు నన్ను గౌరవించు, నేను నిన్ను గౌరవిస్తాను, నువ్వు నన్ను ప్రేమించు, నేను ప్రేమిస్తాను, నువ్వు నా వ్యవహారాలు చూడు, నేను నీ వ్యవహారాలు చూస్తాను, నువ్వు ప్రేమ చెప్పు, నేను ప్రేమించను, నువ్వు కొడితే నేను కొడతాను అనుకుంటున్నాను. ఈ మధ్యనే సినిమాలు చూపిస్తున్నారు గమ్మత్తుగా, నేను నేర్పిస్తున్నాను. కొట్టండి వీరని, మీరు బలాలు చేసి మీరు కొట్టండి. మరి బాబాలో మనం ఎలా పోగొట్టుకుంటాం? చావు ఒక్కటేనండి, నేను అన్నది మర్చిపోండి. ఆ నేను నాది అనేటటువంటి ఆ ఒక్క భావన కానీ తొలగిపోతే ముందు అది పోవాలి అందరికీ. అది పోదు, శరీరానికి దాపురించింది మనకి ఆ నేను నాది అనే విషయం. అది కానీ పోతే అప్పుడు తనను తాను పూర్తిగా బాబాలో పోగొట్టుకునేటటువంటి ప్రేమికులు తయారవుతారు. ఇప్పటికి నాకెవరు కనబడలే ఈ క్షణం వరకు. ఈ పనిముట్టు అందరితో కూడా ఉంది కదా, ఎవరు కనబడలే. పైగా అవన్నీ నాకు చెప్పేవాడు ప్రతివాడు. నువ్వు మాత్రం నీ గురించి ఆలోచించు, ఎప్పుడు బాబా గురించి ఆలోచించు, బాబాకి ఏ రకంగా ఉపయోగపడతావో చూసుకో. చాలా ప్రేమగా చెప్పేవాడు. నీ గురించి ఆలోచించుకో, నీ గురించి బాబా చూసుకుంటాడు. నువ్వు కేవలం ఈ ప్రేమ ప్రపంచంలో 10 మందికి ఉపయోగపడే పనిముట్టుగా మారిపో అంటే అలాగే మార్చాడు ఆయన. అంటే భావం భవతి. అందుచేత అటువంటి ఎవరు పూర్తిగా నాలో వాళ్ళు పోగొట్టుకుంటారో అటు భక్తులు లభిస్తాను. ఈ ప్రేమ ఎంత నిజాయితీగా ఉండాలంటే నిన్ను నీవు ప్రేమిస్తున్నట్టుగా ఇతరులకు కూడా తెలియకుండా ఉండడమే కాకుండా నన్ను ప్రేమిస్తున్నట్లు నీకు కూడా ఈ విషయం తెలియకుండా ఉండేటంతగా నిజాయితీగా ప్రేమించాలి. అవునండి, బాబాను ప్రేమిస్తున్నవాడు నేను నా ప్రభువును ప్రేమిస్తున్నాను, నా ప్రీతముని ప్రేమిస్తున్నాను, నా ప్రీతులతో ఉంటున్నాను, ఎప్పుడు ఆయనతో ఉండగానే ప్రేమిస్తున్నాను అనుకోడా? అది అనుకోవడానికి లేదు మనకి. అనుకోకుండా మనం పోగొట్టుకోవాలట. ఎలా పోగొట్టుకుంటాం? నిరంతరం నామస్మరణలో ఉన్నాయి. ఒక్క నామస్మరణకే సమస్తాన్ని పోగొట్ట చేసేటటువంటి శక్తి ఉంది. ఇంకా మరి నువ్వు ఎన్ని చేసినా సరే, తలకిదిగా తపస్సు చేసినా కూడా నువ్వు పోగొట్టుకోలేవు. ఎందుకంటే పూర్వం తపస్సు చేసేవాళ్ళంతగా వాళ్ళు పోగొట్టుకోకుండా తపస్సు చేశారు. అందుకే వత్స ఏమి నీ కోరిక అది భగవంతుడు ఇలా పిలగానే నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నేను నిన్ను జయించాలి, ఆది జయించాలి, ఇలాంటి కోరికలు ఎక్కువ తప్ప నన్ను నేను నీళ్ళు పోగొట్టుకోవాలని ఒక్కడు కోరలే. చదవండి పురాణాలు, అష్టాదశ పురాణాలు. బాబా మాత్రం స్పష్టంగా చెప్తున్నాడు, ఎవరైతే వాళ్ళని నాలో పోగొట్టుకుంటారు వాళ్ళు మాత్రమే వాళ్ళకి తెలియకుండా నన్ను ప్రేమిస్తారు, తెలియకుండా వాళ్ళకు కూడా నన్ను ప్రేమిస్తున్నట్టు తెలియదు అన్నారు. ఇక్కడ ఇంకా బాబా ఏమంటున్నారు, నీవు కూడా ఆ విషయం తెలియకుండా ఉండేటువంటి నిజాయితీగా ప్రేమించాలి నన్ను. విద్య లక్షణాల్లో అనంతమైన మంచితనం శివత్వం ఒకటి. శివత్వము, శివం శాశ్వతం సుందరం. శివత్వం అంటారు దాన్ని బుద్ధిగా. అంచేత శివత్వం. అందువల్ల ఇతరులకు మంచి చేయి, కానీ నువ్వు చేసిన మంచికి ఎవరి నుండి ఎప్పుడు ఆశించకు. మాటలు పాడితే రెప్పు కావాలా?
ఇది చెప్తే మెప్పు కావాలా? అన్నిటికీ మెప్పు కావాలి మనకి. దానికి తోడు అంటే క్షమించాలి అందరూ కూడా. ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న వాళ్ళు కూడా మెచ్చుకోలేదు. ఎందుకు మెచ్చుకుంటుంటారో, ఎందుకు పొగుడుతారో నాకు అర్థం కాదు. నీకేం తెలిసిన ఒక మనిషి గురించి? ఏమి తెలియకుండా ఎదుగుదల పొగడం ఆయనలో గర్వం పెద్దమే కదా, తప్పు కదది. పొగడకండి ఎవరికి. వీలైతే బాబా ప్రేమను పరచండి. పొగటాలు తీర్థవాడివి, నువ్వంతటివాడివి అని పొగిడి వాళ్ళని నిష్కారణంగా వాళ్ళు లేని గర్వాన్ని పెంచి వాళ్ళని బాబాకు దూరం చేస్తున్నారు. మీరు అలాంటి పనులు ఎవరు చేయొద్దు దయచేసి. నాన్న బాబా అందరికీ ఆశీస్సులు ప్రసాదించారు. బాబా అందరికీ ఆశీస్సులు ప్రసాదించారు. ఈ మనకి కూడా ప్రసాదించారు. బాబా అందరికీ ఆశీస్సులు ప్రసాదించారు. బాబాకు హారతి పాడిన తర్వాత ప్రసాదం పంచారు. బాబా నుండి ప్రసాదం తీసుకుంటూ ఒక వ్యక్తి తనకు బాబా ఆశీస్సులు కావాలని అడిగాడు. దానికి బాబా, ఇవిగో నా ఆశీస్సులు ఈ ప్రసాదంలోనే ఉన్నాయి. ప్రజలు నేనిచ్చే ప్రసాదాన్ని ప్రేమతో అందుకుంటే అది వారి హృదయపు లోతుల్లోకి చేరుకుంటుంది. అలా కాకపోతే సందేశాలు తోచక చెప్పుకునే కబుర్లు అవుతాయి అని సూచించారు. అక్కడ నుండి బయలుదేరి మధ్యాహ్నం 2:45 బాబా ఆలమూరు పట్టణంలో ఆగారు. అక్కడ ఒక కొత్త సినిమా థియేటర్లో దర్శనం ఏర్పాటు చేశారు. ఇంచుమించు 1000 మంది వరకు జనం హాజరై బాబా ప్రసాదాన్ని తీసుకున్నారు. అంటే ఇప్పుడు కార్యకర్తల సమావేశం అయిపోయింది. ఆ సమావేశంలో బాబా చెప్పిన విషయాలన్నీ మనం విపులంగా చెప్పుకుంటాం. ఈ పనిముట్టు ద్వారా మీకు ఏదైతే చెప్పబడిందో దానిలో మీకు ఏవైనా అనుమానాలు ఉంటే నాకు అడగవచ్చు. చక్కగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. లేదు మీకు అర్థమైతే నాకు అర్థమయ్యేది అని చెప్పి మీరు మీ మనసులో ఉంచుకొని బాబాను ప్రేమిస్తూ మిమ్మల్ని బాబాలో పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది పనిముట్టు యొక్క ఒక విధంగా చెప్పాలంటే ప్రార్థన మీ అందరికీ. అంతకంటే మీకు నేను ఎక్కువగా ఏం చెప్పలేను. మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. కానీ టైం అయిపోయింది కదా? టైం అయిపోయింది. సరే, నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. నానా మళ్ళీ మీతో మాట్లాడతానండి తర్వాత. ఓకే ఓకే. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. అందరికి జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా. జై బాబా. జై బాబా. అందరికీ జై బాబా. జై బాబా. జై బాబా.